మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సిఇఓ సుబ్రహ్మణ్యం గారు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, అమెరికా, చైనా, జర్మనీ తర్వాత జపాన్ను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. అంతేకాకుండా 4.18 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 365 లక్షల కోట్లతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్నదని, కొద్ది సంవత్సరాల్లోనే అంటే రాబోయే 3-4 సంవత్సరాల్లోనే 3వ స్థానానికి కూడా అంటే అమెరికా, చైనా తర్వాత 3వ స్థానానికి చేరుకుంటుందని కూడా గొప్పగా వారు చెప్పడం జరిగింది. ఇవేవి కూడా భారతదేశంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకి అద్దం పట్టేలా లేవు. భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ సైజు పెద్దదిగా ఉంటుంది, మన అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు బ్రిటన్ ఉంది, బ్రిటన్ జనాభా 6 కోట్లే, దాని సైజు చిన్నగా ఉంది. కానీ ప్రజల యొక్క వాస్తవిక పరిస్థితి, వాస్తవిక జీవన పరిస్థితి, సామాజిక ఆర్థిక జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి అనేది ముఖ్యమైనటువంటి విషయం. భారత ఆర్థిక వ్యవస్థ రెండో వైపు మనం పరిశీలన చేస్తే 1% అదానీ, అంబానీ లాంటి వాళ్ళు 1% దగ్గర దాదాపు 22% పైగా ఆస్తుంది. అలాగే 50% పైగా దిగువ స్థాయి నుండే ప్రజల దగ్గర కేవలం 13% మాత్రమే ఆదాయం ఉండటం మనకు కనపడతా ఉంది. అంతేకాదు భారతదేశ జనాభాలో సుమారు 20 కోట్ల మంది దళితులు ఉన్నారు, 7 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు, సుమారు 50 కోట్ల మంది వెనుకబడిన తరగతులు ఉన్నారు. ఈ దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల జీవితాలు ఎక్కువ మందిని మనం పరిశీలిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత ఘోరంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఈరోజుకి గిరిజనులు కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు, విద్యా సదుపాయాలు లేక ఇబ్బందులు పడటం అనేది మన కళ్ళ ముందు ప్రతిరోజు కనపడుతున్నటువంటి సత్యం. అలాగే మూడో అంశం ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో ముఖ్యంగా అమర్త్య సేన్, పాకిస్తాన్ అర్థశాస్త్రవేత్త మహబూబుల్ హక్ వాళ్ళు మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP కోసం ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక అనేది తయారు చేయటం ప్రారంభించారు. సుమారు ఒక 30 ఏళ్ల నుంచి మానవాభివృద్ధి నివేదిక తయారవుతుంది. అంటే ఒక దేశ పరిస్థితి దాని ఆర్థికాభివృద్ధిని బట్టే కాకుండా మానవాభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ యొక్క ఇండికేటర్స్ ఏమిటి అంటే సూచికలు అంటాం. అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి విద్య, ఆరోగ్యం, అక్షరాస్యత, మహిళల అంతస్తు, కొనుగోలు శక్తి మొదలైన అంశాలు కూడా మనుషుల యొక్క జీవన ప్రమాణాలని నిర్ణయిస్తాయి. దీన్ని మానవాభివృద్ధి అంటాం. ఆ మానవాభివృద్ధి నివేదికను మనం చూస్తే గత 15 ఏళ్ళ నివేదిక మనం ఏ నివేదికను చూసినప్పటికీ కూడా భారతదేశం 130 నుంచి 133వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం 193 దేశాలను లెక్కిస్తే 130వ స్థానంలో ఉంది. అంటే మానవాభివృద్ధిలో ఎక్కడో ఉన్నాం మనం. మనకంటే కూడా శ్రీలంక లాంటి దేశాలు, శ్రీలంక ఇటీవల దివాళా తీసిందని మనం చదువుతున్నాం, కానీ శ్రీలంక మానవాభివృద్ధి నివేదికలో 93వ స్థానంలో, మనం 130వ స్థానంలో ఉన్నాం. అంటే మానవాభివృద్ధి, ఈ ఆరోగ్యం కానీ, విద్య కానీ, అక్షరాస్యత కానీ, శిశు మరణాలు కానీ ఇలాంటివి చూసినప్పుడు మనం ఎక్కడో ఉన్నాం. కాబట్టి ఈరోజు అభివృద్ధి అంటే కేవలం ఆర్థికాభివృద్ధి అభివృద్ధి కాదు, మానవాభివృద్ధిని తీసుకోవాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు ఇవాళ. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందినయా లేనని కీలకమైనటువంటి అంశం. సమాజంలో ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మహిళలు వీళ్ళందరూ కూడా సమానంగా ఉన్నారా లేదా అనేటటువంటి ముఖ్యమైన అంశం. అలాగే లేటెస్ట్గా మాట్లాడుతున్న జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం ఉందా లేదా అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ పారామీటర్స్ ఏవి తీసుకున్నా సరే భారతదేశం ఎక్కడో ఉంది. అందుకని వాళ్ళు కేవలం ఏదో ఆర్థికాభివృద్ధి జరిగింది, మాది ట్రిలియన్ ఎకానమీ అయ్యింది, $4 ట్రిలియన్, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రజలకి అందిందా లేదా? మనం ఒక ముక్కలో చెప్పాలంటే సామాజిక శాస్త్రాల్లో మనం చెప్పేది గ్రోత్ విత్ సోషల్ జస్టిస్.
అభివృద్ధితో కూడిన సామాజిక న్యాయం, లేకపోతే సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి జరిగినప్పుడే ఆ గ్రోత్కి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని అంచనా వేసుకుని దానికి అనుగుణంగా అభివృద్ధి జరగాల్సి ఉంటుందనేది అందరం కూడా అభిప్రాయపడుతున్నాం. అందుకని గొప్పలు చెప్పుకోవడం మాని సాధారణ ప్రజల యొక్క అభివృద్ధికి ఏం చేస్తారో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఆయన వికసిత్ భారత్ 2047 అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 అని. అలాగే ఇటీవల ఆయన కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాడు, దీనికి అనుబంధమే అది కూడా P4 అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4 యొక్క ముఖ్య ఉద్దేశం జీరో పావర్టీ, అంటే దారిద్ర్యం లేకుండా చేయటం. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే సమాజంలో ధనికులుగా ఉన్నవాళ్ళు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని అంటున్నారు. ఇది కూడా దానికి అనుబంధమైనటువంటి అంశమే. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాస్తవిక పరిస్థితుల్ని ఆయన పరిగణనలో తీసుకోకుండా స్వర్ణాంధ్ర విజన్ 2047 P4 లాంటివి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన వికసిత్ 2047 మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే అంశాలు తప్పితే నిజమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలు కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈనాడు బీజేపీ ప్రభుత్వం భారతదేశం ప్రపంచంలో 3వ స్థానానికి రాబోతుందని, స్థూల జాతీయోత్పత్తిని పరిగణలోకి తీసుకొని ఇప్పటికే 4వ స్థానానికి వచ్చామని చెప్పని చాలా గొప్పగా ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవానికి లోతుకెళ్ళి పరిశీలిస్తే భారత సమాజం ఎలా ఉందో అర్థం చేసుకుంటే ప్రపంచంలో బాగా వెనకబడిన దేశాల జాబితాలో భారతదేశం కొనసాగుతుంది. తలసరి ఆదాయం తీసుకున్న 124వ స్థానంలో ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్ ఆనంద సూచికని పరిగణలోకి తీసుకున్నా కూడా ఎక్కడో 105, 106 స్థానంలో ఉన్నాం. పౌష్టిక ఆహార సూచిక తీసుకున్న 105వ స్థానంలో ఉన్నాం. ఇలా ఏ సూచికలు తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా అది పేదరికం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఆదాయ సూచికలు కావచ్చు, ఆదాయ అసమానతలు కావచ్చు, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు కావచ్చు, ప్రాంతీయ అసమానతలు కావచ్చు, ఇట్లాంటి ఏ సూచికలు తీసుకున్నా కూడా భారతదేశం 100కు పైగా కనపడతాం. ప్రపంచంలో ఉన్న ప్రతి 3 నిరక్షరాస్యుల్లో ఒకరు భారతీయుడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి 3 పేదల్లో ఒకడు భారతీయ పేదవాడిగా కనపడుతున్నాడు. ప్రపంచంలో జనాభా విషయంలో మాత్రమే అగ్రభాగానికి చేరేని చెప్తే అతిపేదలు ఎక్కువ మంది ఉన్న దేశంగా కొనసాగుతాం. దీనికి కారణం జనాభా గణనీయంగా పెరుగుతూ ఉంటాం. పెరుగుతున్న జనాభాకి కావలసిన వనరుల్ని, విద్యని, వైద్యాన్ని వీటన్నిటిని అందించలేని పరిస్థితి చూస్తున్నాం. అవినీతి విషయంలో కూడా భారతదేశం 180 దేశాల్లో 96వ స్థానంలో ఉంది. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు అవినీతి రహితంగా కొనసాగుతూ ఉంటే భారతదేశం ఇంకా 96వ స్థానంలో కొనసాగుతాం. ఈ నేపథ్యంలో భారతదేశంలో అభివృద్ధి జరగాలంటే సమ్మిళిత అభివృద్ధి జరగాలి, పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలి, ఆదాయ అసమానతలను తగ్గించాలి. మన పైభాగంలో ఉన్న 1% ప్రజల చేతుల్లో మన జాతీయ ఆదాయంలో 22% ఆదాయం కొనసాగుతూ ఉంటే అట్టడుగునున్న 50% ప్రజల చేతుల్లో జాతీయ ఆదాయంలో 13% మాత్రమే కలిగి ఉన్న పరిస్థితి. ఇంత అసమానతలు ఉన్న సమాజంలో ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పెరగదు. స్వాతంత్రం వచ్చిన ముందు 47కు ముందు $1 విలువ ₹1గా ఉంటే ఈరోజు 85 రూపాయలకి చేరింది $1 విలువ. రేపు 2028 నాటికి ₹100 చేరుద్దని భావిస్తున్నారు. భారత ప్రభుత్వం యొక్క అప్పులు గమనిస్తే 1947 నుంచి 2014 దాకా చేసిన అప్పులు 65 లక్షల కోట్లు ఉంటే 2014 నుంచి 2024 మధ్య ఈ 10 సంవత్సరాలు చేసిన అప్పు 130 లక్షల కోట్లకి చేరింది. అంటే విపరీతమైన అప్పులు చేస్తున్న పరిస్థితి. మన ఎగుమతులు తగ్గుతూ ఉన్నాయి, దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. విదేశీ లోటు విపరీతంగా, వాణిజ్య లోటు పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వికసిస్తుందని, భారతదేశం చాలా అభివృద్ధిగా వేగంగా ముందుకెళ్తుందని అలాంటి భ్రమలు ప్రజల్లో కలిగించడానికి ఈ స్థూల జాతీయోత్పత్తిని ఉపయోగించుకుంటున్నారు. 6 కోట్ల జనాభా ఉన్న ఇంగ్లాండ్
ఎంత ఆదాయం ఉందో 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అంతే ఆదాయం కలిగి ఉన్న పరిస్థితి. అంటే అర్థం ఏంటి? అక్కడ 6 కోట్ల మంది ప్రజలు తమ ఆదాయాల్ని ఒక మొత్తంగా చేరిస్తే ఇక్కడ 145 కోట్ల మంది ప్రజలు కష్టపడి ఆదాయాన్ని సమకూరిస్తే ఈ 6 కోట్ల ప్రజల ఆదాయానికి సమంగా 145 కోట్ల ప్రజల ఆదాయం వస్తుంది. దీన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాము. చైనా భారతదేశం 1990 దాకా దాదాపు సమానంగా ఉన్నాయి. స్థూల జాతీయ ఉత్పత్తి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, పేదరికం కానీ అన్ని విషయాల్లో సమానంగా ఉంది. కానీ 1990 నుంచి ఈ రోజు వరకు చైనా మనకన్నా అనేక రెట్లు ముందుకెళ్ళిపోయింది. మన తలసరి ఆదాయం 2,880 కోట్లు ఉంటే, 2,880 రూపాయలు ఉంటే, $2,880 ఉంటే చైనా యొక్క తలసరి ఆదాయం 15-16 వేల చేరింది. మన స్థూల జాతీయ ఉత్పత్తి $4.1 ట్రిలియన్ ఉంటే చైనా యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి $19 ట్రిలియన్ చేరింది. అంటే మనలాగా జనాభా ఎక్కువ ఉండి వెనుకబడిన దేశంగా ఉన్న చైనా మనకన్నా 5-6 రెట్లు ముందుకెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది మళ్ళా పిల్లలను కనమని కాదు. మన ముఖ్యమంత్రి పదే చెప్తూ ఉన్నాడు, ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనండి, భవిష్యత్తులో జనాభా తగ్గిపోద్ది, స్త్రీల సంతానోత్పత్తి తగ్గిపోతూ ఉంది అని చాలా దూరదృష్టితో చెప్తున్నాడు. కానీ ఈ అనర్థాలన్నింటికీ మూలం అత్యధిక జనాభా ఉండటం. అతి తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఆదాయం పెంచుకుంటూ ఉంటే ఆ సమాజం ముందుకెళ్తూ ఉంటుంది. కానీ మనం జనాభా పెంచుకుంటూ ఉన్నాం, ఆ మేరకు తలసరి ఆదాయాన్ని తగ్గించుకున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పిల్లలను కనండి అనే మాట మాని ప్రజల మధ్య ఉన్న అసమానతలు తగ్గించడానికి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి, పేదరికం నిర్మూలించడానికి, మంచి విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రేపు జరగబోయే కడపలో జరుగుతున్న మహానాడులో ఈ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే విధంగా, అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి అవడానికి తోడ్పడే విధంగా, అవినీతి రహితంగా ముందుకెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.